హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆదివారం కదా, మీ ఇంట్లో ఏమేమి వంటలు? మా ఇంట్లో అయితే ఇప్పటికే అర్థమవుతుంది. స్పైసీగా కారంగా నాటుకోడి పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేస్తారు. నేనైతే ఎలా చేసానో చూద్దాం రండి. మామూలుగా కుక్కర్ కోడి అయితే కుక్కర్లో అయితే కంపల్సరీగా అయితే పెట్టాలి. ఇక్కడైతే కొంచెం నేత కోడి అంట ఇదైతేను. అందుకు నేనైతే పెరుగులోనే చేసేసాను. ఎలా చేసానో చూద్దాం రండి. స్టవ్ అయితే ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసినాను. ఆయిల్ వేడెక్కాగా సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆ వేగ లోపల నాటుకోడి అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఎగిపోయినాక సన్నగా కట్ చేసిన ఒక టమోటా అయితే వేసుకున్నాను. టమోటా ఎక్కువ వేసుకుంటే కొంచెం తీపులాగా అయితే ఉంటుంది కాబట్టి మనం ఒక టమోటానే వేసుకోవాలా. అప్పుడు కొంచెం మనకు నాటుకోడి ఫ్లేవర్ అయితే అప్పుడు అనిపిస్తుంది. టమోటా కట్ వేసుకున్నాక మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా నాటుకోడి, ఆ నాటుకోడిని అయితే వేసి దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసి కొంచెంసేపు అయితే గెలబెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. మనం నాటుకోడి కడిగినాం కాబట్టి దాంట్లో ఆల్రెడీ నీళ్ళు అయితే వాటర్ అయితే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు నేనైతే మూత పెట్టి ఉడికించుకున్నాను. ఆ వాటర్ ఇంకిపోయాక ఫ్రెష్గా అప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ధనియాల పొడి, మేమైతే కొంచెం కారం అయితే ఎక్కువ తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం పొడి అయితే వేసుకున్నాను. 2.5 స్పూన్ అయితే వేసుకున్నాను కారం పొడి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం పొడి మొత్తాన్ని అయితే మంచిగా అయితే వేయించుకున్నాను. ఇలా పచ్చి వాసన రాకుండా బాగా అయితే దూరగా అయితే వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఈ చికెన్కి కానీ మటన్కి కానీ నాటుకోడికి కానీ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా అయితే వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే కడిగి శుభ్రంగా అయితే వేసుకున్నాను. ఆ కొత్తిమీర కానీ బాగా అయితే వేయించుకొని దానికి నాటుకోడి కదా కొద్దిసేపు ఎక్కువ ఉడకబెట్టుకోవాలి. అందుకు కొన్ని నీళ్ళు అయితే ఎక్కువగానే వేసుకున్నాను. నీళ్ళు అయితే వేసుకొని ఇంకొన్ని నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇది వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఎక్కడో. ఈ కొద్దిగా నీళ్ళు అయితే ఎగస్ట్రా వేసుకొని మూత అయితే పెట్టేసుకొని 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకున్నాను. నేనైతే మీడియంలో పెట్టి, మనం ఏమంటే హైలో పెట్టి అక్కడక్కడ తిరిగి పని చేసుకుంటా అంటే కూర అయితే మాడిపోతుంది కదా. మీడియంలో పెట్టి అయితే ఉడికించుకున్నాను. మూత చూస్తే ఈ విధంగా అయితే ఉడికింది. ఇంకొంచెం అయితే ఉడకాల. కొంచెం అయితే సాల్ట్ కానీ తక్కువ అయితే ఉంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకో 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మన నాటుకోడి అయితే బాగా జ్యూసీగా బాగా గ్రేవీతో మంచిగా అయితే స్పైసీగా అయితే ఉడికిపోయింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కూర అయితేను వేడి అన్నంలోకి ఇంకేముంది నాటుకోడి పులుసు చేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంది. నా వీడియో ఇంతవరకు అయితే చూశారు కదా, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోలకి మధ్యన వ్యూస్ అయితే ఎక్కువ పోవడం లేదు. బాయ్ ఫ్రెండ్స్.